హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మొత్తం క్లీనింగ్ అయిపోయింది. 1 వీక్ నుంచి 1 వీక్ ఏంటి 10 days అవుతుంది. నేను రోజు కొంచెం రోజు ఒక రూమ్ అట్లా చేస్తున్నా. అట్లాంటి 10 rooms ఏం లేవండి. సో కిచెన్ అయితే ఇలా రెడీ చేసుకున్నా. మ్యాక్సిమం ఇలానే ఉంటుంది, కాకపోతే లోపల కబోర్డ్లన్నీ కొంచెం క్లీనింగ్, పేపర్స్ మార్చుడు అయితే ఇలా చేసుకున్నానండి. ఇదైతే డిమార్ట్ సామాను, డిమార్ట్కి కూడా వేసినాం. క్లీన్ చేయగానే ఇలా అరేంజ్ చేసుకున్నా. కిచెన్ క్లీనింగ్ అయితే చాలా 2 days పట్టిందండి నాకు. అవి కబోర్డ్స్ అవన్నీ క్లీన్ చేయడానికైతే చాలా టైం పట్టింది. చిమ్మికి ఒక 45 minutes పట్టింది అనమాట. నేను అప్పుడప్పుడు క్లీన్ చేస్తాను, మంత్లీ వన్స్ క్లీన్ చేస్తాను. సో దానికోసం కొంచెం అది జిడ్డు పడుతుంది కదా చిమ్మి అనేది. ఈసారి అయితే బాగా డీప్ క్లీనింగ్ చేశాను. ప్రతి శ్రావణ మాసానికి అయితే డీప్గానే చేసేస్తా. మీరు కూడా చేస్తారు, చేయట్లేరు అనట్లేను. సో నేనైతే ఇక్కడ గ్లాస్ ఐటమ్స్ పెట్టాలి, కానీ ఇట్లా చిన్న చిన్న ట్రీస్ పెట్టాను, డెకరేటివ్గా బాగుంటాయని. కిచెన్ అయితే ఇలా సర్దుకుంటానండి. ఇంతవరకు అయితే కిచెన్ అయిపోయింది. ఇప్పుడైతే టెంపుల్ అయితే నిన్ననే క్లీన్ చేసుకున్నాను. ఫ్రైడే కదా, థర్స్డే రోజు అయితే క్లీన్ చేసేసుకున్నాను. సో ఇంకా కర్టన్స్ అయితే వేయలేదు. కర్టన్స్ వాషింగ్ మిషన్లో వేసి బాగా క్లీన్ చేసి పక్కకైతే పెట్టాను, వరలక్ష్మి వ్రతానికి వేయచ్చని. సో టీవీ యూనిట్ అయితే ఇది. ఈ మ్యాట్ అయితే నేను మీషోలో తీసుకున్నానండి. 2 months అవుతుంది. సో మొత్తం క్లీన్ చేసినాక అరేంజ్ చేద్దామని, ఎక్కడ అరేంజ్ చేయాలో తెలియక టీవీ యూనిట్ దగ్గర అరేంజ్ చేసా. ఎలా ఉందో నాకైతే చెప్పండి, కమెంట్ చేయండి కంపల్సరీ. సో ఇదైతే ఆర్చ్. ఇదైతే చిన్న చిన్న బుద్ధాస్, ఇవి అయితే భలేగా అనిపిస్తాయి. ఇవి కూడా మీషోలోనే ఆర్డర్ చేసా. అవి చిన్న బుకేలు కూడా మీషోలోనే ఆర్డర్ చేశాను. ఇదైతే నేను కేక్తో ఉంటుంది కదా అండి, కేక్ది ప్యాడ్ నీట్గా కడిగి 2 రోజులు ఆరబెట్టి తర్వాత పెయింట్ వేసుకున్నాను నేనే, నా ఓన్ క్రియేటివిటీ. సో అది కూడా ఫ్లవర్ వాజ్ కూడా నేనే చేశాను. ఇది ఒక బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ ఏం లేదంతా, లోపల కబోర్డ్లలో బట్టలు సర్దడమే. కబోర్డ్లు అంతగానం ఎప్పటికప్పుడే సర్దేసుకుంటా, అంతగానం ఏం డస్ట్ పట్టదు. సో ఇవి బ్లాక్ ఎవరికి ఒక్కసారి దుమ్ము కొంచెం పడ్డా కూడా ఎమ్మటే కనిపిస్తాయి అనమాట. ఇవైతే నేను శిల్పారామంలో తీసుకున్నాండి. చాలామందికి, మా ఇంటికి వచ్చిన వాళ్ళైతే చాలామంది అడుగుతారు నన్ను, సో ఇవి చాలా బాగున్నాయి, ఎక్కడ తీసుకున్నా అని. ఇవైతే చిన్న చిన్న బర్డ్స్ వస్తాయి, 3 birds. వాటికి కొంచెం అది గ్రీనరీ లాగా యాడ్ చేసాడు. రౌండ్గా నెస్ట్ ఉంటుంది కదా, అట్లా చాలా బాగుందండి చెప్పాలంటే. ఇదైతే గాజు ఐటమ్. 2 years అవుతుంది కదా తీసుకొని, అది అందులో లైటింగ్ అయితే పోయింది. ఇది నాకు నచ్చి మీషోలోనైతే తీసుకున్నాను. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అని ఆ కొటేషన్ నచ్చి తీసుకున్నాను. మరిన్ని వీడియోల కోసం వెయిట్ చేస్తున్నాండి.